హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భానువలి వ్లాగ్స్. సో ఈరోజు నా రెసిపీ వచ్చేసి జీడిపప్పు ఉప్మా అండి, విత్ పొటాటో, బంగాళదుంపతో. సో నేను ఉప్మా తయారు చేయడానికి మీడియం సైజు బంగాళదుంపలు 3 తీసుకున్నాను. అవి శుభ్రంగా కడిగేసి వాటర్ పోసి ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఉడకబెట్టిన తర్వాత ఈ విధంగా పైన పొట్టు మొత్తం నీట్గా తీసేసుకొని అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఉప్మా తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసాను. అందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను మినప్పప్పు, 1 స్పూను పచ్చిపప్పు, 1 కప్పు వేరుశనగపప్పు, కొంచెం జీడిపప్పు, ఎండుమిరపకాయలు వేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకున్నాను. అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసాను. సో 3 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. అవి కొంచెం ఎసరు వచ్చే వరకు మూత పెట్టుకొని చేసుకోవాలి. ఈలోగా మనం వేరే పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయలు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. 1 ఉల్లిపాయ తీసుకున్నాను, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను, 1 టమాటో సరిపోతుందండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అట్లా ఫ్రై అయిన తర్వాత మనం పోపు పెట్టి రెడీ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఎసరు, అందులో ఈ మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ మరిగించుకున్న తర్వాత మూత తీసి ఎసరు తెల్లుతున్నాయి కదా, ఇందులో 1 స్పూను ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు 3 గ్లాసులు వాటర్ తీసుకున్నాను కదా, సో 1 గ్లాసు రవ్వ తీసుకున్నాను, బొంబాయి రవ్వ. దాన్ని మెల్లగా పోస్తూ కదుపుకోవాలి, లేదంటే మొత్తం ఉండకట్టేస్తుంది, ఉప్మా తినడానికి అస్సలు బాగోదు. సో మెల్లగా పోస్తూ మొత్తం ఈవెన్గా కలిసిపోయేటట్లు కదుపుకోవాలి. ఇలా కదుపుకునేటప్పుడే బంగాళదుంప ముక్కలు ఏమైనా ఉంటే పూర్తిగా స్మాష్ అయిపోతాయి. సో ఇలా కలిపేసుకొని కొంచెం ఎసరు ఉన్నప్పుడే, లైట్గా కొంచెం ఎసరు ఉన్నప్పుడే పొయ్యి ఆపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇదిగో ఇలా రెడీ అయిందండి. ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుంది. సో మా హస్బెండ్ కోసం బ్రేక్ఫాస్ట్ ఉప్మా తీసుకొచ్చాను. పల్లీ చట్నీ, కారప్పొడి, దానిలోకి నెయ్యి, సూపర్ కాంబినేషన్. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, భానువలి వ్లాగ్స్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.